ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బుధవారం రాత్రి అగ్ని ప్రమాదంలో దగ్ధమైన పత్తి బస్తాలను ఆయన ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద కారణాలపై మార్కెట్ అధికారులను వివరణ కోరారు. సంఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా 100 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణం చేపడతామన్నారు. రైతులకు సౌకర్యంగా ఉండేలా వరంగల్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి చేస్తామన్నారు. మార్కెట్ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ పై సిబ్బంది నిర్లక్ష్యం పట్ల చర్యలు తీసుకోవాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ అరవింద్ మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు. ఫైర్ యాక్సిడెంట్ లో పత్తి బేళ్లు ఇదవుతున్నాయి అని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము. దానికి తగ్గట్టుగా ఫైర్ ఇంజన్లు వచ్చి 10 నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది, రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి, ఎవరు చూస్తున్నారు, చూస్తూ ఉంటే ఏం జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఎట్లా జరిగింది, ఇవాళ జరిగిన దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు, వ్యాపారస్తులు నష్టపోవచ్చు. దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను. అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగ